మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పగా చేసినాము, అది ముఖ్యంగా రైతులని రాజులుగా చేసినాము అని చెప్పేసి మన సవాల్ కూడా ఇచ్చేసారు కదా. 10 ఏళ్లలో మీరేం చేసిరో 18 నెలల మేమేం చేసిరో అని సవాల్ అన్నారు. ఆ సవాలుకి వెనక్కి తగిలిరు. ఇప్పుడు చూస్తే నీళ్లు లేక ఎంత దారుణం అంటే, సాగునీరు లేక రాష్ట్రంలో నెర్రెబారినాయి మొత్తం. ఏది వరేసిరు పాపం చూడలేక ఏం చేస్తుంది సార్, బిందెలతోటి నారుమళ్లకు నీళ్లు పోస్తున్నారు రైతులు. ఇది చాలదా? ఇవాళ మేము గొప్పగా చేసినాము, 2 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అని చెప్పిరే. గతంలో ఏదైతే కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు అది జరగట్లేదు? ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది చెప్పుండ్రి. ఇవాళ మొత్తం బీళ్లు పడిపోయి ఉన్నాయి, భూములు వరేసిరు, నెర్రెలు వాసిపోయింది. ఇలా చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది, మొత్తం ఇట్లా నెర్రలు వాసినాయి. ఈ పరిస్థితి ఎట్లుందనంటే, విజువల్స్ మీరు చూస్తుంది ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగర్లో గ్రామంలో నెర్రెలు బారిన సాగుమళ్లకు బిందెలు పోస్తున్న రైతులు. ఆల్మోస్ట్ అక్కడే కాదు, వరంగల్ జిల్లాలో అట్లనే ఉంది. ఎక్కడిది, పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామంలో సేమ్ ఇదే, సాగునీరు లేక నెర్రెలు బాస్తే బిందెలతోటి. నారుమళ్ళకే నీళ్ళు లేకపోతే ఇక పంట ఎట్లా సాగు చేస్తాం? నారుకే లేదు. పంట పక్కన పెడితే నారు వేసిన దానికి ఆ నారు ఎండిపోకుండా, రైతుకు తెలుసు కదా, కళ్ళ ముందు ఏదైనా ఎండిపోతే వాళ్ళ గోస. తోటలకు కూడా నీళ్లు పోస్తుంటారు, తోటలకు ట్యాంకర్లు పెట్టి పోస్తారు. ట్యాంకర్లకు పెట్టుకునే కెపాసిటీ లేని వాళ్ళు ఈరోజు మహిళలు చూడండి ఒక్కసారి, నారుమళ్ళకే నీళ్లు పోస్తుంటే రేపు పంట సాగు పరిస్థితి ఏందని మాట్లాడుతున్నారు. ఇక మనమేమో బనకచెర్ల గురించి మిగులు జిల్లాలని మాత్రమే ఎత్తుకపోతారని కబుర్లు చెప్పుతున్నారు కదా. కొంచెం ఈ రైతుల దగ్గరకు పోయి గా ముచ్చట చెప్పుర్రి, వాళ్ళు ఏం చెప్తారో అర్థమవుతుంది. ఆ బనకచెర్ల మీద బంకంతా సాగు కొడతారు రైతులు. ఇవాళ పాపం బిందెలతోటి నీళ్లు పోసుకుంటున్నారు కాపాడుకొని, వరి నారుమడ్లను కాపాడుకోవడానికి. ఇక పంట సాగు పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు.